డయో డయాక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ వోల్టేజ్‌ని ఇస్తున్నామో, అంటే యానోడ్ 1 ఎంటీ1 కంటే ఎంటీ2 అనేది మోర్ పాజిటివ్ అయినప్పుడు, ఆటోమేటిక్‌గా మనం వోల్టేజ్‌ని పెంచిన కొలది ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ వరకు లీకేజ్ కరెంట్ మాత్రమే ఉంటుంది. ఆ నిర్దిష్టమైన వోల్టేజ్ దగ్గరికి రాగానే ఆటోమేటిక్‌గా బ్రేక్ ఓవర్ జరిగిపోయి, అది ఆఫ్ స్టేట్‌లో ఉన్నటువంటి ఏదైతే డయాక్ ఉందో, ఆన్ స్టేట్‌లోకి వెళ్ళిపోయి అబ్రప్ట్‌గా కరెంట్ యొక్క ఇంక్రిమెంట్ జరుగుతుంది. అదేవిధంగా రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని రివర్స్ వోల్టేజ్‌ను ఇచ్చినప్పుడు ఒక నిర్దిష్టమైన వోల్టేజ్ వరకు దీంట్లో బ్రేక్ ఓవర్ జరగదు. ఆ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ రాగానే వోల్టేజ్ డ్రాప్ జరిగిపోయి ఆటోమేటిక్‌గా కరెంట్‌లో ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో, ఆఫ్ స్టేట్‌లో నుంచి ఆన్ స్టేట్‌లోకి వస్తుంది. సో, పాజిటివ్ హాఫ్ సైకిల్‌కి ఫార్వర్డ్ బయాస్‌లో, నెగెటివ్ హాఫ్ సైకిల్‌కి రివర్స్ బయాస్‌లో క్యారెక్టరిస్టిక్స్. ఎస్‌సీఆర్‌కు దీనికి కంపేర్ చేసినట్టయితే ఎస్‌సీఆర్‌లో ఇక్కడ హోల్డింగ్ కరెంట్ అనేది ఉంటుంది. ఇందులో హోల్డింగ్ కరెంట్ అనేది ఉండదు ఉంటుంది. అది అది లీకేజ్ కరెంట్‌కి సమానంగానే ఉంటది. కాకపోతే ఇది బైడైరెక్షనల్ స్విచ్ లాగా పనిచేస్తది. అంటే ఫార్వర్డ్ వోల్టేజ్‌కు పనిచేస్తుంది. రివర్స్ వోల్టేజ్‌కు పనిచేస్తుంది. యానోడ్ 1కు పాజిటివ్ ఇచ్చినప్పుడు ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ లాగా చూపిస్తది. నెక్స్ట్ యానోడ్ 1కు నెగెటివ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు రివర్స్ ఆహ్, దీని రివర్స్ క్యారెక్టరిస్టిక్స్‌లో ఆఫ్ స్టేట్‌లో ఉన్నది ఆన్ స్టేట్‌లోకి వచ్చేస్తుంది. సో, ఇందులో 2 ఫార్వర్డ్, రివర్స్ 2 క్యారెక్టరిస్టిక్స్‌లో ఇది 2 స్టేబుల్ స్టేట్‌లను కలిగి ఉంటుంది. ఆన్ స్టేట్ అండ్ ఆఫ్ స్టేట్. So, this is the characteristics of diac. Then how the diac is going to be works, here representation is going to be made. The diac performs like an open circuit until its switch is exceeded. At that position, the diac perform until the current decreases towards zero because of the abnormal construction. Does not switch sharply into a low voltage condition at a low current level like the triac or SCR. Once it goes into that transmission, the diac preserves an almost continuous negative resistance characteristics. That means voltage reduces with the energy in the current. That means that unlike the triac and SCR, the diac cannot be estimated to maintain a low voltage drop until the current falls below the level of holding current. Applications of the diode. 4 major applications I am going to be showing for you as a list. It can be used in lamp dimmer. So just like our SCR, it is also going to be used in a lamp dimmer circuits. It is used in a heater control circuits. So simply we are using a heater. In that heater controlling purpose, we are using a diac, as well as it's used in the speed control of the universal motors. యూనివర్సల్ మోటార్స్ లందు స్పీడ్ కంట్రోల్ చేయడానికి డయాక్ ను ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ట్రిగ్గర్. సో ఇక్కడ ట్రయాక్ ను కానీ ఎస్సిఆర్ కానీ ట్రిగ్గర్ చేయాలంటే డయాక్ ను ఉపయోగించడం జరుగుతుంది. డయాక్ 4 ఉన్నాయి. ఒకటి ల్యాంప్ డిమ్మర్ సర్క్యూట్లలో యూజ్ చేస్తారు, హీటర్ కంట్రోల్ సర్క్యూట్లలో ఉపయోగిస్తారు, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ యూనివర్సల్ మోటార్లలో ఉపయోగిస్తారు, దీన్ని ట్రిగ్గర్ వాళ్ళే కూడా ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ ది ట్రయాక్. సో ట్రయాక్ ఈస్ a 3-terminal device, and the terminals of the triac MT1, MT2 and gate. Here the gate terminal is the control terminal. The flow of current in the triac is bidirectional. That means the current can flow in both the directions. The structure of triac is shown in the figure. Here in the structure, triac
Two SCRs are connected in the reverse parallel, and it will act as a switch for both the directions in the above structure. The term MT1 and gate terminals are nearer to each other. When the gate terminal is open, the triac will obstruct both the polarities of the voltage across the MT1 and MT2. Simply, triac అనేది same solid state semiconductor device. It is a thyristor. Why? Because it is also going to be having టూ స్టేబుల్ స్టేట్స్. ఇందులో కూడా 2 స్టేబుల్ స్టేట్లను కలిగి ఉంటుంది. దీనిని 2 ఎస్సిఆర్లను ప్యారలల్ ఇన్వర్స్ కనెక్ట్ చేయగా ఏర్పడుతుంది. ఫస్ట్ ఎస్సిఆర్లోని MT1, MT2ను మనం అందులో ఉన్న యానోడ్ ఒక గేట్ 2, ఇక్కడ యానోడ్ గేట్ 2, అదేవిధంగా ఎన్ మెటర్లు పి మెటర్లు 2 కల్పంగా ఏర్పడేది ఏదైతే ఉందో అది గేట్ లాగా ఉంటుంది. 2 ఎస్సిఆర్లు ఇక్కడ పటంలో చూపిన విధంగా ఎస్సిఆర్ యొక్క 2 గేట్లను కలిపింది ఒకటి, యానోడ్ క్యాథోడ్ కలిపిన MT1, యానోడ్ క్యాథోడ్ ఇంకో యానోడ్ క్యాథోడ్ కలిపింది MT2, MT1 ఇక్కడ మనకు రిప్రజెంట్ చేసినాం. కిందిది MT1, పైది MT2. ఎస్సిఆర్ యొక్క సింబల్ ఎట్లయితే ఉందో అందులో ఒక డయోడ్ లాగా ఏర్పడితే ఇక్కడ 2 డయోడ్లు, అంటే ఇక్కడ 2 ఎస్సిఆర్లు మనకు రిప్రజెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది ఇప్పుడు ఇందులో ఎస్సిఆర్ యొక్క సింబల్ కు దగ్గరగా ఉంది, అందులో ఒక డయోడ్ లాగా ఉంటుంది, ఇలా 2 డయోడ్ లాగా ఉంటుంది. సో ఇది 2 డైరెక్షన్ లో కరెంట్ కంట్రోల్ చేస్తుంటది. ఇట్ ఎగ్జిబిట్స్ in 2 directions. In both directions, the current will be flows. So, 2 ఎస్సిఆర్లు కలిపినప్పుడు ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్, రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ లో రెండిట్లలో 2 స్టేబుల్ స్టేట్లు ఉంటాయి. కాకపోతే ఎస్సిఆర్ లో ఒక ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ లో మాత్రమే ఫార్వర్డ్ వోల్టేజ్ ఫార్వర్డ్ లోనే అక్కడ ఆఫ్ స్టేట్ లో నుంచి ఆన్ స్టేట్ లోకి వస్తుంది. అందులో రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే రివర్స్ వోల్టేజ్ పెంచినప్పుడు రివర్స్ కరెంట్ కాకుండా అది జీనార్ డయోడ్ లాగా పనిచేస్తుంది. ఎస్సిఆర్ లాగా ఇక్కడ ఎస్సిఆర్ లో కాకుండా ట్రాక్ లో ఫార్వర్డ్ లో అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో, థర్డ్ క్వాడ్రంట్ లో కూడా 2 స్టేబుల్ స్టేట్లను కలిగి ఉంటుంది. సేమ్ బై ఇంక్రీజింగ్ ద ఫార్వర్డ్ వోల్టేజ్ MT1 voltage, by going on increasing the voltage, there is no chance to increase the current. Only leakage current is going to be available for you, flows along the track. After some particular voltage increment, at particular voltage, the voltage is going to be drops abruptly, suddenly, and there is a sharp increment in the current. The current at which the track is going to be changes its states, that is off state to on state, is taken place. So that is a holding current. Here it's shown with the help of IH. On state, here M22 is a positive. So by increasing the gate voltage, automatically at low breakover voltage only the current increases sharply, means it changes its states from off to on. In the negative direction also, that is in the third quadrant or in the reverse characteristics, same, by increasing the voltage, the reverse voltage up to the certain value, it does not flows the current, only leakage current will be flow. At particular voltage, that is a breakover voltage, automatically the voltage drop is going to be takes place, and sudden increment in the abrupt increment in the current is going to be takes place. That means it changes off state to on state. So SCR is going to be conducting on state. Here SCR is going to be conducting on state in the reverse bias, when MT1 is going to be here positive. Here MT2 is a positive, here MT1 is positive. So simply the characteristics are very similar to that of SCR, but in SCR only first quadrant only the
characteristics are going to be having two stable states. In this one, in third quadrant also going to be having two stable states. So this is the actual description of our SCR, and SCR characteristics are going to be again showing with increasing in the gate voltage. Gate voltage is more, the breakover voltage is going to be very less. So breakover voltage is going to be reduces by increasing the gate voltage. So same characteristics are going to be having in the reverse bias. So SCR లో లాగా ట్రయాక్ లో మనం ఎప్పుడైతే గేట్ వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేస్తామో బ్రేక్ఓవర్ వోల్టేజ్ అనేది తగ్గుతూ పోతుంటది. అతి తక్కువ వోల్టేజ్ దగ్గరనే గేట్ యొక్క అతి ఎక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ బ్రేక్ఓవర్ వోల్టేజ్ అతి తక్కువ దగ్గరనే ట్రయాక్ అనేది ఆఫ్ స్టేట్ లో నుంచి ఆన్ స్టేట్ లోకి వస్తుంది. ఇక్కడ MT2 అనేది పాజిటివ్ ఉండాలి. ఇక్కడ నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు MT2 అనేది నెగటివ్ ఉండాలి. ఇక్కడ పాజిటివ్ ఉండాలి, ఇక్కడ నెగటివ్ ఉండాలి. అంటే రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ, ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ. సో ద ట్రాక్ ఈస్ డిజైన్డ్ విత్ 2 SCRs with fabricated in the opposite direction in a crystal. The operating structure of a track is first and third characteristics of the track in the first and third quadrants are similar, but for the direction of the flow of current and applied voltage. Applied voltage is negative voltage, that is MT1, MT2 is a positive, and in third quadrant MT2 is a negative. VI characteristic track is the first third quadrants are basically equal to the SCR in the first quadrant. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా SCR ఒక ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఇందులో ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్ గా ఉంటుంది. ద ఫంక్షన్స్ ఇట్ క్యాన్ బి ఫంక్షన్డ్ విత్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ గేట్ కంట్రోల్ వోల్టేజ్, బట్ ఇన్ టైపికల్ ఆపరేషన్ జనరల్లీ ద గేట్ వోల్టేజ్ ఈజ్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ నెగటివ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. సింప్లీ యాక్చువల్గా పాజిటివ్ నెగటివ్ కి రెండు పనిచేసినప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ లో యూజ్ చేసినప్పుడు గేట్ కు పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి. థర్డ్ క్వాడ్రంట్ లో యూజ్ చేసినప్పుడు దీన్ని మనం క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు దీన్ని నెగటివ్ గా చూద్దాం. ద సప్లై వోల్టేజ్ ఆఫ్ ద ట్రాక్ టు స్విచ్ ఆన్ డిపెండ్స్ అపాన్ ద గేట్ కరెంట్. సింప్లీ స్విచ్ ఆన్ ఆఫ్ అనేది ఎప్పుడు ఆన్ స్టేట్ లో నుంచి ఆఫ్ స్టేట్ లోకి, ఆఫ్ స్టేట్ లో నుంచి ఆన్ స్టేట్ లోకి ఎప్పుడు వస్తుంది? ఇట్ డిపెండింగ్ అపాన్ ద గేట్ వోల్టేజ్. ఇఫ్ గేట్ వోల్టేజ్ ఇస్ మోర్, early switching is going to be takes place. If gate voltage is less, automatically long time is going to be takes place to change its states from off to on. So we are also going to be showing the applications of our track. They are used in control circuits. Automatically voltage control is going to be takes place, power control is takes place with the help of ట్రాక్. దీన్ని కంట్రోల్ సర్క్యూట్ లో ఎందుకు ఉపయోగిస్తారు? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హై పవర్ ల్యాంప్ స్విచ్చింగ్. సో ఎక్కువ వోల్టేజ్ ఎక్కువ పవర్ గల ల్యాంపులను స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు దాంట్లో ప్రాబ్లం రాకుండా ట్రాక్ ను యూజ్ చేసి దాని యొక్క గేట్ వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తూ, దీన్ని ట్రాక్ ను ఉపయోగించి గేట్ వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తూ దాన్ని స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ AC పవర్ కంట్రోల్. డెఫినెట్లీ ట్రాక్ ను పవర్ కంట్రోల్ సర్క్యూట్ లో ఎందుకు ఉపయోగిస్తారు. It can be used for the chopper design. So already I told that choppers are a part which is going to be used in a speed control of trains. It is used for speed control in a motors and fans. సో ఫ్యాన్లు మన రెగ్యులేటర్ ఏదైతే ఉందో వాటి యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి అందులో ఉపయోగించే ట్రయాక్ ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్రైట్నెస్ కంట్రోల్ ఇన్ ల్యాంప్స్. సింపుల్ డిమ్మర్ సర్క్యూట్ లో ఉపయోగిస్తారంటే, డిమ్ చేయడం అంటే దాని యొక్క బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ చేయడం, పెంచడానికి ట్రయాక్ ను ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద ఫేస్ కంట్రోల్. ఫేస్ కంట్రోల్ అంటే దీని యొక్క ప్రావస్థను చేంజ్ చేయడానికి, దాని యొక్క ఫేజ్ ని చేంజ్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో
UJT, Uni-Junction Transistor. Here it is also solid state semiconductor device. It is uni-junction. In PN junction transistor only one junction. Zener diode only one junction. BJT two junctions. FET is a field control, here one junction only there. Here also only one junction. It is a solid state semiconductor device with uni junction. So here it is exclusively as an electrically controlled switch. The UJT is not used as a linear amplifier. The terminals are base 1, base 2 and emitter. Here we are going to be having the diagram which represents the structure, how it is going to be manufactured, fabricated. The symbol is going to be very similar to the FET, but the emitter, the one slanting line is there, as well as the terminal names are also going to be changed here. Base 1, base 2 and emitter. There are 3 terminals are there. So this is going to be fabricated when we are going to be taking a N bar, and it has connected with a conducting terminals wires. One is base 1, bottom 1, base 2 is the top one. Nearer to the base 1. So one P material is going to be sandwiched. A small P material is sandwiched. It is going to be forms a junction. Simply when it is going to be forward biased, means base 1 is more positive than the base 2 is more positive than the base 1. Automatically the electrons which are available in the N bar, the majority carriers in the N material are electrons, and majority carrier in the P material are holes. So these electrons, holes are always shows the conduction of current. Conventional current is going to be represented by. So the UJT consists of a single solid piece of N-type semiconductor material forming the main current carrying channel, which is two outer connections marked as a base 2 and base 1. The third connection, confusingly marked as a emitter, is located along the channel. The emitter terminal is represented by an arrow pointing from the P-type semiconductor to the N-type base. Although the uni-junction transistor is the name of transistor, its switching characteristics are very different from those of conventional bipolar or field effect transistor, as it cannot be used to amplify a signal, but instead is used as an on-off switching transistor. UJTs have unidirectional conductivity and negative impedance characteristics, acting more like an variable voltage divider during the breakdown. సో సింపుల్గా మనం దీంట్లో ఒక ఎన్ టైప్ బార్ని తీసుకొని దానికి రెండు వైపులా రెండు కనెక్టింగ్ టర్మినల్ని మనం యూజ్ చేస్తే పైన ఉన్నది బేస్ 1, నెక్స్ట్ కింద బేస్ 1 మీద బేస్ 2. ఈ ఎన్ బార్కు బేస్ 2కు దగ్గరలో ఒక పీ పదార్థాన్ని మనం శాండ్విచ్ చేసినట్టయితే ఇది ఏర్పడుతుంది, ఎమిటర్ ఏర్పడుతుంది. మెయిన్ ఛానల్ ఇక్కడ ఎన్ పదార్థం కాబట్టి ఇందులో దీని గుండా కరెంట్ యొక్క ప్రవాహము జరుగుతుంటుంది. సో ఇది స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటుంది. ఇది మామూలుగా మనం యూజ్ చేసే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కానీ ఎఫ్ఈటీకి కానీ డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇదాన్ని యాంప్లిఫైయర్ లాగా ఎక్కువ యూజ్ చేయరు, సిగ్నల్స్ యాంప్లిఫై చేయడానికి చేయరు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఆన్ ఆఫ్ స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్.
ఇట్ ఈస్ యూనిడైరెక్షనల్ కండక్టివిటీ ఉంటుంది. ఇందులో నెగటివ్ ఇంపెడెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కాబట్టి ఇందులో దీన్ని ఎక్కువగా వోల్టేజ్ డివైడర్ బ్రేక్డౌన్లో వోల్టేజ్ డివైడర్ లాగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కన్స్ట్రక్షన్ అయిపోయేది, ఆల్రెడీ దీని యొక్క వర్కింగ్ అయిపోయేది. దీన్ని ఎట్లా స్విచ్చింగ్ సర్క్యూట్లలో దీన్ని పల్స్ జనరేటర్గా ఎట్లా ఉపయోగిస్తారు. సో ఎమిటర్కు మనం ఇక్కడ ఇచ్చేసి బేస్ దీనికి బేస్ 2కు బేస్ 1 మధ్యలో మనం వోల్టేజ్ యొక్క అవుట్పుట్ని తీసుకొచ్చాం. బేస్ 2 దగ్గర నెగిటివ్ పల్స్ వస్తే నెక్స్ట్ బేస్ 1 దగ్గర పాజిటివ్ పల్స్ని జనరేట్ చేస్తుంది. సో ఎస్సిఆర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ దాని యొక్క సర్క్యూట్స్ చేసి ఇక్కడ మనము దీంట్లో మనకు ఇక్కడ ఇచ్చే ఎమిటర్ యొక్క వోల్టేజ్కు ఎమిటర్ యొక్క కరెంటుకు మధ్యలో గ్రాఫ్ను గీసినట్టయితే ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం రిప్రజెంట్ చేస్తే ఎప్పుడైతే మనం వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే సడన్ గా కరెంట్ యొక్క ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో కరెంట్ యొక్క హై కరెంట్ ఏర్పడుతూ ఉంటుంది, లేదా అతి తక్కువ కరెంట్ వద్ద మాక్సిమం వోల్టేజ్ మెయింటైన్ చేస్తుంది. ఆటోమేటిక్ గా వోల్టేజ్ యొక్క విలువ పడిపోయి కరెంట్ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అనేటి రివర్స్ గా మనకు కనబడుతుంది. దీన్నే నెగటివ్ రెసిస్టెన్స్ రీజన్ అని అంటాం. యాక్చువల్ గా వోల్టేజ్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ పెరగాలి, కరెంటు పెరిగితే వోల్టేజ్ పెరగాలి, వోల్టేజ్ పెరిగితే కరెంటు పెరగాలి. అది లీనియర్ క్యారెక్టరిస్టిక్స్. పాజిటివ్ రెసిస్టెన్స్ when increases the voltage, so either current has to be increases slowly or it does not increases. Instead of that one, మనం ఒక్కసారి కరెంట్ వోల్టేజ్ పెంచగానే కరెంట్ యొక్క విలువ మాక్సిమం గా పెరిగి వోల్టేజ్ని పెంచిన కొలది కరెంట్ యొక్క విలువ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంత నిర్దిష్టమైన వోల్టేజ్ దగ్గరికి వెళ్ళగానే యాజ్ యూజువల్ గా మళ్ళీ కరెంట్ యొక్క వోల్టేజ్ పెరిగిన కొద్ది కరెంటు మామూలు క్యారెక్టరిస్టిక్స్ ని చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఐఈ యొక్క విలువను విఈ యొక్క విలువను అంటే వోల్టేజ్ యొక్క విలువను పెంచితే ఐఈ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ గీసినట్టయితే చూస్తున్నాం, ఎక్కడైతే ఎక్కువ వోల్టేజ్ వచ్చి ఉంటుందో తక్కువ కరెంట్ వద్ద ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది, ఎక్కువ వోల్టేజ్ పెంచిన తక్కువ కరెంట్ ఉంటుందో దాన్ని పీక్ పాయింట్ అంటారు. ఎక్కడైతే వోల్టేజ్ అనేది తగ్గిపోయి కరెంట్ అనే యొక్క విలువ అంటే వోల్టేజ్ పెంచిన కొద్దీ కరెంట్ యొక్క విలువ పెరగాలి, కానీ కరెంట్ యొక్క విలువ ఎక్కడైతే తగ్గుతుంటుందో ఆ లీస్ట్ పాయింట్ వ్యాలీ పాయింట్ అని అంటారు. పీక్ అండ్ వ్యాలీ. పీక్ వ్యాలీకి మధ్యలో ఉండే రీజన్ ను నెగటివ్ రెసిస్టెన్స్ రీజన్ అని అంటారు. ఎందుకంటే వోల్టేజ్ పెంచిన కొలది కరెంట్ యొక్క విలువ పెరగాలి, కానీ వోల్టేజ్ పెంచిన కొలది కరెంట్ యొక్క విలువ పడిపోతుంది. అట్లా పడిపోయిన రీజన్ ఆ తర్వాత వోల్టేజ్ పెంచిన కొద్దీ కరెంట్ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద నెగటివ్ రెసిస్టెన్స్ ప్రాపర్టీ ఆఫ్ UJT. In the power electronic devices, the UJT is going to be establishes negative resistance property. UJT's characteristics are going to be here. The static emitter characteristics is a current showing in the relation between the emitter voltage and emitter current. So the UJT at a given interbase voltage is shown in the figure. From the figure, it is noticed that for emitter potential to the left of the peak point, emitter current near exceeds IC naught. The current IE naught, that is the leakage current, corresponds very closely to the reverse leakage current of the conventional BJT. This region, as shown in the figure, is called the cutoff region. Once conduction is established at VE is VP, the emitter potential VE starts decreasing with the increasing the emitter current, that is IE. This corresponds exactly with the decreasing the resistance RB for the increasing the IE current. This device therefore has a negative resistance
region which is stable enough to used with the great deal of reliability in the area of applications listed earlier. Eventually, the valley point reaches and any further increase in the emitter current places the device in the saturation region as shown in the figure. There are other important parameters for the UJT are IP, VE, and IV. Peak current, valley voltage, valley. Applications of UJT. So the major applications of UJT are mentioned here. Most common application of UJT is as a triggering device for the UJT and track. UJT applications include sawtooth wave generator. It is used as a simple oscillator. It is used in a phase control and timing circuits. It is used as a voltage detector. యూజేటీ యొక్క ప్రయోజనాలను కింద లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో చాలా ప్రధానమైనటువంటి ప్రయోజనము యూజేటీని ట్రిగరింగ్ ఎస్సిఆర్ మరియు ట్రయాక్లకు ట్రిగరింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని సాటూత్ వేవ్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది సింపుల్ ఆసిలేటర్ లాగా పని చేస్తుంది. యూజేటీని ఫేస్ కంట్రోల్ మరియు టైమింగ్ సర్క్యూట్లలో ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని వోల్టేజ్ డిటెక్టర్ వలె ఉపయోగిస్తారు. ఇవి యూజేటీ యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు. అయితే ఇప్పటిదాకా మనం పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లేదా థైరిస్టర్స్ చాప్టర్లో యూజేటీ, ఎస్సిఆర్, ట్రయాక్, డయాక్ ముఖ్యమైన 4 థైరిస్టర్స్ గురించి చదువుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్లో చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ను కింద పేర్కొనడం జరిగింది. అందులో మొదటిది మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ థైరిస్టర్స్ ఫ్యామిలీ డివైజెస్. అంటే థైరిస్టర్స్ అయినటువంటి ఎస్సిఆర్ వాటి యొక్క పేర్లను రాయాలంటే ఎస్సిఆర్, డయాకు, ట్రయాకు, జీటీఓ, ఎస్సిడాక్, రిడాక్ మొదలైనవి. అదేవిధంగా వాటి యొక్క సింబల్లను గీయాలి. ఎస్సిఆర్ యొక్క అప్లికేషన్స్ రాయాలి. డయాక్ యొక్క అప్లికేషన్స్ రాయాలి. ట్రయాక్ యొక్క అప్లికేషన్స్ పేర్కొనాలి. యూజేటీ యొక్క సింబల్ గీయాలి. యూజేటీ యొక్క అప్లికేషన్స్ రాయాలి. పెద్ద క్వశ్చన్లు డ్రా ద ఎస్సిఆర్, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ విత్ ద క్యారెక్టరిస్టిక్స్. ఎస్సిఆర్ యొక్క డయాగ్రామ్ అంటే స్ట్రక్చర్ను మరియు సింబల్ను గీసి దాని యొక్క కన్స్ట్రక్షన్ మరియు పనిచేసే విధానాన్ని విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆధారంగా వివరించాలి. రెండో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డయాక్ అండ్ ట్రయాక్. సో డయాకు మరియు ట్రయాక్ల యొక్క కన్స్ట్రక్షన్ మరియు పనిచేసే విధానాన్ని వివరించాలి. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రకారంగా డయాక్ ఒక క్వశ్చన్, ట్రయాక్ వేరే క్వశ్చన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. రైట్ అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేటువంటి ఎస్సిఆర్, డయాకు, ట్రయాకు మరియు యూజేటీల యొక్క అప్లికేషన్స్ అంటే ప్రయోజనాలను పేర్కొనాలి. అంటే 4 యొక్క అప్లికేషన్స్ రాస్తే మనకు టోటల్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. సో సింప్లీ యూ హావ్ టు రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ యూజేటీ, ట్రయాక్, డయాక్ అండ్ ఎస్సిఆర్. సో ద అప్లికేషన్స్ ఆఫ్ ద పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ is covered. So simply for thanking for the listening the